ఏంటి డబ్బాతో ముందుకు వచ్చిన రాజీ డబ్బా బిజినెస్ స్టార్ట్ చేస్తాను అనుకుంటున్నారా? లేదు, నాకైతే అలాంటి ఆలోచన లేదు. ఇండియా నుంచి ఒక పెద్ద కొరియర్ తెప్పించుకున్నాను. సో దాని గురించి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను అని చెప్తున్నాను. ఇంతకీ డబ్బాలు ఏమున్నాయనేది నేను వీడియో చూపించట్లేదు, అది ఇన్ఫర్మేషన్ కాదు, సో కాంటెంట్ అనమాట. మనం చాలా మంచిని చూసే ఉంటారు, టారిఫ్ రేట్లు పడుతూ ఉన్నాయి. సో దానికోసం అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సో ఇకపోతే మన కొరియర్ వచ్చింది ఎక్కడి నుంచి అంటే నెల్లూరు నుంచి పిట్స్బర్గ్ వరకు వచ్చింది. టోటల్ 31 kgs, ఒక 14 kgలు ఒక బాక్స్ లో కంప్లీట్ గుడ్డలు పిల్లలవి ఉన్నాయి, 99% పిల్లలవే ఉన్నాయి. అండ్ ఒక బాక్స్ లో వచ్చేసి 17 kgs కంప్లీట్ ఫుడ్. ఇంత ఈజీగా వెయిట్ లిఫ్ట్ చేస్తున్నాను, వెయిట్ లిఫ్ట్ కాదు, అన్ని ఎంటీ అయిపోయాయి. సో 14 kgs ఆఫ్ క్లోత్స్ లో పిల్లల వస్త్రాలే ఉన్నాయి కాబట్టి ఆ వస్త్రములకు ఏమీనూ పడలేదు టారిఫ్. నా ఒక్క చీర పెట్టారు, ఫ్యాన్సీ శారీ. ఆ ఫ్యాన్సీ శారీకి క్లియర్ గా మెన్షన్ చేశారు ఉమెన్ శారీ అని చెప్పి అక్కడ పెట్టి $35 దక్షిణ వేశారు. సో $35 అయితే పే చేశాము. అండ్ ఇకపోతే 17 kgs ఫుడ్ కి వచ్చేస్తే ఇంట్లో చేసిన రోటి పచ్చళ్ళు, ఊరగాయలు, పొళ్ళు, దాంతో పాటు స్వీట్స్ షాప్ నుంచి తీసుకొచ్చిన సేవరీస్ అండ్ స్వీట్స్ ఉన్నాయి. దానికి $28 మనకు టారిఫ్ అయితే పడింది. ఇకపోతే టారిఫ్ మీకు ఎలా తెలిసింది అంటే మీకు ఈజీగా మనం కొరియర్ చేసేటప్పుడు ఫోన్ నెంబర్ ఇస్తాము, ఈమెయిల్ ఇస్తాం. ఫోన్ నెంబర్కి ఈమెయిల్కి రెండింటికి మీకు బిల్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మెయిల్ అలర్ట్ సిస్టమ్ పెట్టుకున్నాను నేను. సో మెయిల్ అలర్ట్ పెట్టుకుంటే ఏ డెస్టినేషన్స్కి వచ్చిన తర్వాత కూడా నేను ట్రాకింగ్ చేస్తూనే ఉన్నా. బికాస్ మాకు కొంచెం చాలా మ్యాండేటరీ ఉండింది, పాప బర్త్డే కోసం తెప్పిస్తూ ఉన్నా కాబట్టి వాటి కోసం కూడా కొంచెం ట్రాక్ చేయడం వల్ల సో టారిఫ్ ఎంత పడింది, ఎక్కడ కట్టాలి, ఇవన్నీ కూడా నాకు ముందుగానే తెలిసిపోయాయి. గుడ్డలు అయితే కనుక నాకు ఈమెయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేశాను. బట్ బికాస్ ఫస్ట్ది కాబట్టి నేను నాకు అంత నమ్మకం లేదు. బట్ మనం డబ్బులు పే చేసిన తర్వాతే వాళ్ళు రిలీజ్ చేస్తారు. అది కూడా 2 days తర్వాతే వాళ్ళు రిలీజ్ చేస్తారంట. మేము కాల్ చేసి మరీ కనుక్కున్నాం, బికాస్ పాప బర్త్డే ఉందని మెన్షన్ చేశాను కదా, ముందుగానే వెళ్ళి తెచ్చుకుందాం అంటే అలా ఇవ్వము, 2 రోజుల తర్వాతే ఇస్తాము, అది మీరైనా తీసుకోవచ్చు, మేమైనా ఇస్తామని చెప్పారు. ఇకపోతే ఫుడ్కి వచ్చేస్తే మాత్రం నేను ఆల్రెడీ ట్రాక్ పెట్టుకున్నాను కాబట్టి అది పిట్స్బర్గ్కి రీచ్ అవ్వగానే నాకు మెయిల్ కూడా రాలేదు. మెయిల్ రాకముందే మేము పేమెంట్ చేసేసాము. సో అది వితిన్ 36 hours లో వచ్చింది. బికాస్ మెయిల్ వచ్చిన తర్వాత పే చేస్తే 48 hours అవుతుంది. మెయిల్ మనకు మిడ్ నైట్స్ ఒకసారి రావు కదా, అంతకుముందే పే చేయడంతో కొంచెం అర్లీగా అయితే రీచ్ అయింది. సో మొత్తానికైతే ఇన్ఫర్మేషన్ ఇది. మీకు ఇంకా ఇండియా నుంచి అయినా కొరియర్ తెప్పించుకున్నారు, ఏమైనా డౌట్ ఉంది అంటే కనుక ఈ రీల్లో కమెంట్ చేయండి, నేను ఆన్సర్ అయితే ఇస్తాను. బై ద వే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇట్లా మీ రాజీ అమ్జని. బై బై, మీట్ యు ఇన్ అనదర్ వీడియో.